హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే టమాటా ఇంకా ఉసిరికాయ కలిపి పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. వేడి వేడి అన్నంలోకి కాస్త ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పచ్చడి మొత్తాన్ని డబ్బాలోకి తీసుకున్న తర్వాత అడుగున గిన్నెలో ఇలా కాస్త అన్నం వేసుకొని తింటే ఉంటుంది చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా కావాల్సినవి బాగా పండిన టమాటాలు, అలాగే ఫ్రెష్గా ఉండే ఉసిరికాయలు. ఇక్కడ నేను టమాటాలు అరకిలో, అలాగే ఉసిరికాయలు కూడా ఒక అరకిలో తీసుకున్నానండి. టమాటాలని శుభ్రంగా కడిగేసి తేమ ఏమి లేకుండా ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉసిరికాయలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఇలా పెద్ద సైజులో ఉండేవి, ఇంకా లేతవి కాకుండా లైట్గా ముదిరిన ఉసిరికాయలు తీసుకుంటే పచ్చడికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలని కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే కడిగిన ఉసిరికాయల్ని పొడి క్లాత్తో బాగా తుడుచుకొని సపరేట్గా ఇంకొక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే తుడుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. అందులో ఇంకేమైనా తేమ ఉంటే కనుక ఆరిపోతుందన్నమాట. టమాటాలు ఇంకా ఉసిరికాయలలో తేమ లేకుండా చూసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. లేదంటే పచ్చడి తొందరగా బూజెక్కి పాడైపోతుందన్నమాట. ఇప్పుడు ఆవాలు మెంతిపిండి చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల మెంతులు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 1.5 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోయినాయి అంటే పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుందన్నమాట. సో దగ్గరుండి కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏదైనా ఒక కప్పుతో కొలుచుకొని వేసుకోండి. నేను తీసుకున్న 1/2 కేజీ టమాటాలు నేను తీసుకున్న కప్పుతో 2 కప్పులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసుకున్న కప్పుతోనే 1/2 కప్పు ఆయిల్ వేసుకొని టమాటాలని ఆయిల్లో మగ్గనివ్వాలి. మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు అయితే మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే టమాటాలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు ఆయిల్ వేసుకోండి. అంటే ఇక్కడ మనం మొత్తం పచ్చడి పెట్టడానికి వాడిన ఆయిల్ అయితే 1.5 కప్పు అనమాట. ఇదే ఆయిల్తో పచ్చడి తాలింపు కూడా పెట్టుకుంటామండి. మొత్తం 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉసిరికాయలకైతే 300 ml ఆయిల్ అయితే వేసుకున్నాను. ఊరగాయలలో తెలిసిందే కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అయితే వేసేసుకోవాలి. నేను తీసుకున్న ఉసిరికాయలు అయితే అన్నీ ఒకటే వాయిలో పట్టినాయి అనమాట. ఇలా ఆయిల్లో ఉసిరికాయలు వేసుకున్న తర్వాత గరిటెతో అన్ని వైపులకు తిప్పుకుంటూ ఉసిరికాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు అయితే మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం ముందు మగ్గించుకుంటున్న టమాటాలను అయితే మూత తీసి ఒకసారి కలుపుకోండి. టమాటాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింటాయి అనమాట. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మెత్తబడిపోయినాయి. ఇలా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పిడికెడు నిండా చింతపండు అయితే వేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత చింతపండు వేసుకున్నాను అనేది. అలాగే సేమ్ కప్పుతో ఒక 1/2 కప్పు కల్లుప్పు కూడా వేసుకోండి. కల్లుప్పు కాకుండా సాల్ట్ వేసుకున్నట్లయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్లమైన ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి. ఈలోపు ఆయిల్లో ఫ్రై అవుతున్న ఉసిరికాయలు కూడా ఆల్మోస్ట్ మెత్తబడిపోయి ఉంటాయి అన్నమాట. ఉసిరికాయలు కరెక్ట్గా ఫ్రై అయినాయో లేదో తెలుసుకోవటానికి గరిటెతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా ఒక ఉసిరికాయని గుచ్చి చూసారంటే మీకు అప్పుడే అర్థమైపోతుందండి. ఉసిరికాయ మెత్తబడిపోయిందంటే ఇంకా తీసేసుకోవడమే.
ఇలా ఫ్రై అయిపోయిన ఉసిరికాయలన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఆల్రెడీ సిమ్లో మగ్గుతున్న టమాటాలు చింతపండునైతే ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి అంతా బాగా మగ్గిపోయి ఇలా గుజ్జు గుజ్జులాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నామో అదే కప్పుకి కొద్దిగా వెల్తిగా కారపొడి వేసుకోవాలి. కారం కొద్దిగా తక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్లు తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా కప్పుకి కొద్దిగా వెల్తిగా తీసుకున్నారంటే లైట్గా స్పైసీగా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న టమాటాలు, చింతపండు అలాగే ఉసిరికాయలు అన్నీ కూడా పులుపువే కాబట్టి ఇలా కారం కరెక్ట్గా వేసుకుంటేనే అది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అలాగే పచ్చడి చేసిన రోజు లైట్గా ఘాటుగానే ఉంటుంది, కానీ ఊరే కొద్దీ కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు మూత తీసేసి కలుపుకుంటూ ఉన్నారంటే కారం కూడా బాగా మగ్గిపోయి ఇంకా టమాటాలలో ఉండే నీరు మొత్తం ఇనికిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా నీళ్లు మొత్తం ఇనికిపోయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అయితే చల్లారిపోయింటాయి. వాటిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలకు మధ్య మధ్యలో ఘాట్లు ఉంటాయి చూడండి, ఆ ఘాట్ల మధ్యలో కత్తిని పెట్టేసామంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ విడివిడిగా చేసుకొని గింజను పక్కకు తీసేసుకోండి. ఇలాగే మిగిలిన ఉసిరికాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫస్ట్ వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఉంది కదా, వాటిని వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే వేయించుకున్న టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు సరిగ్గా నలక్కపోతే కనుక ఇలా స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడ టమాటా తొక్కలు లేకుండా నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇప్పుడు రెండింటిని కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అలాగే ముక్కల్లాగా చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ పైన మనం ముందుగానే ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్లమైన ఆవాలు వేసుకొని ఆవాల్ని చిటపటలాడనివ్వండి. ఆవాలు ఎంత బాగా చిటపటలాడితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆవాలు తగులుతూ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఆవాలు ఇలా లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో ఒలిచిపెట్టుకున్న తెల్లపాయలు అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. తెల్లపాయలకైతే కొలత ఏమి ఉండదండి. నేనైతే ఇక్కడ 2 పెద్ద తెల్లగడ్డల్ని ఒలుచుకొని వేసుకున్నాను. ఇలా తెల్లపాయలు ఇంకా ఎండుమిరపకాయలు 2 కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా కరివేపాకు ఎక్కువగా వేసుకున్నాను అన్నమాట. మీరు చూసుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవటం వల్ల మనం దాన్ని పచ్చడిలో కలిపేసినాక మొత్తం తునిగిపోయి పచ్చడిలో కలిసిపోతుందన్నమాట. సో పిల్లోళ్ళు పచ్చడి తిన్నప్పుడు ఆ కరివేపాకు కూడా తినేస్తారనమాట. ఫైనల్గా తాలింపంతా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఎమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని కిందికి దించుకొని తాలింపు మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అది కొద్దిగా చల్లారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాంట్లో ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పచ్చడిలో కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత మిగిలిన తాలింపును కూడా వేసుకొని కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని పచ్చడిని ఒక గంట పాటు వదిలేసామంటే ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుందనమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. పచ్చడి ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీలుంటే ఒక 2-3 రోజుల వరకు పచ్చడిని ఊరనివ్వండి. మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని ఒక ఎయిర్టైట్ గాజు సీసాలో కానీ లేదంటే పింగాణి జాడీల్లోకి ఎత్తి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకైనా ఉంటుందండి. పచ్చడి ఇంత టేస్టీగా ఉంటే 6 నెలలు ఎక్కడండి, 1 నెలలోనే అయిపించేస్తారు. అంత బాగుందన్నమాట.
ఈ వీడియో చూసాక ఇదే కొలతలతో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతుందనమాట. అలాగే పచ్చడి మొత్తాన్ని ఇలా సీసాలోకి వేసుకునేటప్పుడు సైడ్ అంచులమ్మటి లైట్గా ఆయిల్ పడుతుంది కదా, ఆ ఆయిల్ని టిష్యూతో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ నీట్గా తుడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, టమాటా ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత అడుగున గిన్నెలో కొద్దిగా పచ్చడి మిగిలిపోతుంది కదా, అందులో కాస్త అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎంతమందికి ఇలా పచ్చడి పెట్టిన ఎమ్మటే కలుపుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.